మీరు ఇక్కడున్నారా మేడం? నువ్వు ఎక్కడుండాలో చెప్తే అక్కడే వెళ్ళుంటా ఆర్ముగం. మీరు ఇక్కడ ఇలాగే నవ్వుతూ ఉండండి. అక్కడ మీ జీవితం నవ్వులు పాలు చేయడానికి చాలా సీరియస్ గా కుట్ర జరుగుతుంది తెలుసా? ఏం మాట్లాడుతున్నావు ఆర్ముగం? అవును మేడం, ఆ నిరంజన్ సారు మిమ్మల్ని ఏదోలా పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు తెలుసా? ఈ సంగతి వీడికెలా తెలిసింది? మేడంకి మేము ఇక్కడున్నామని ఎవరు చెప్పారు? అప్పుడు చూడరా బంగారు. నమస్తే మేడం. అబ్బచ్చా, ఇప్పుడు నువ్వు నమస్తే మేడం అనగానే నేను ఉలిక్కిపడి మూర్చపోతాను అనుకున్నావా? అంత లేదమ్మా, మనం ఇక్కడ ఉన్నట్టు మనకు తప్ప ఎవరికి తెలియదు. అయినా మేడం ఏంట్రా మేడం, అందంగా ఆనందంగా ఆప్యాయంగా వదిన అల్లేవు. నాగరత్నం, అబ్బా నీ వదినతో బాగా ఇమిటేట్ చేస్తున్నావురా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, ఎదో సది నువ్వును. చూడు నాగరత్నం, నువ్వు టీసీ కోసం ఇతనికి రాఖీ చెల్లెలు అయ్యావని నాకు తెలుసు. కొంతమందిని నమ్ముకుంటే టీసీ కాదు కదా, డిగ్రీ కూడా రాక రెంటికి చెడ్డ రేవడి అవుతావు. మీరు ఇప్పిస్తారా? నాది హామీ. నువ్వే కదా మా నాన్నవి, అయితే అందుకే ఎత్తుకోమంటున్నా. వీడు పాపం మావయ్య ఎత్తుకునే వరకు ఊరుకునేలా లేడు. వీడిని ఎత్తుకుంటే మావయ్య చచ్చూరుకుంటాడు. నాన్న ఎత్తుకో. గేదెలా ఉన్నావు, ఎత్తుకోవడం ఏంటి? పాపం ఆయన బతుకుండాలనేనా? అయితే నువ్వెత్తుకో, పడుచుదానివేగా. ఎత్తుకో, నన్ను ఎత్తుకో. నేను పడుచున్నాగా. ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో. నేను పశువుని చెప్తే నీ కోడలు నాకు విడాకులు ఇస్తుందా ఏంటి? 10 ఏళ్ళు తపస్సు చేసి దేవుడు వచ్చే ముందు ఋషి జీన్స్ టీషర్ట్ వేసుకుని సిటీకి వెళ్ళాడా? ఇది మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం అని నాకు రాత్రే తెలిసిందిరా. అందుకనే లంచ్ టైం కాకపోయినా ఎవ్వరు ఉండరనే నేను ఈ టైంకి వచ్చా. ఎందుకు? మీ ఎదవ కట్టింగులకి పులు స్టాప్ ఇద్దామనే. తండ్రిని పట్టుకుని రా అంటావా? తండ్రి అంటే జన్మనివ్వగానే సరిపోదురా, ఆ కొడుకులు మరో జన్మలో కూడా ఆ తండ్రి కొడుకుగానే పుట్టాలనుకునేలా పెంచాలరా ముసలి నక్క. అసలు నీ సంగతి తర్వాత, ముందు దాని సంగతి తేల్చాలి. అంతవరకు చిన్న బ్రేక్. నమస్కారం మేడం. నమస్కారం. ఆంజనేయులు, అమ్మా వీళ్ళకు కూడా బూస్ట్ ఇవ్వు. అయ్యో వద్దు మేడం, మీరు తాగింది మేడం. ఇదిగో మేడం కి బూస్ట్ కలిపి ఇవ్వు. నేను ఇప్పుడే తాగాను కదా. ఏంటి బాగా రెడీ వచ్చినట్టున్నారు? నాయుడు గారికి ఫోన్ చేస్తానన్నారు కదా మేడం, అందుకే. బాగుందయ్యా. ఫోన్ కి మీరింత అడావిడి చేస్తున్నారంటే. మా జానీ గారు కూడా ఇదే అన్నాడు మేడం. జానీ ఎవరు? హో అతనా? సరే, ఇప్పుడు వాడి సంగతి ఎందుకులే గాని ఫోన్ చేద్దాం. వీళ్ళకి నేను చేసేది ఫేక్ కాల్స్ అని తెలిస్తే తెలియడానికి అవకాశమే లేదు. రింగ్ అవుతుందా మేడం? రామానాయుడు గారికి మేడం. హలో, నాయుడంకులు ఉన్నారా? నేను రుద్రాక్షన్ మాట్లాడుతున్నా. ఏంటి, స్నానం చేస్తున్నారా? ఓకే ఓకే, సరే అయితే నేను 5 నిమిషాల తర్వాత కాల్ చేస్తానని చెప్పమ్మా. సార్, మా పద్మకి ఎలాంటి జాబ్ ఇవ్వాలనుకుంటారు? అవునమ్మా, నీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలుసా అమ్మా? తెలియదు సార్. నువ్వు ఉండవాయా, అమ్మాయిని అడుగుతున్నాను కదా. నేను చెప్తున్నాను కదా సార్, పద్మ గురించి నాకు బాగా తెలుసు, అందుకే చెప్తున్నాను. ఏంటయ్యా పాండు, నాకు అబద్ధం చెప్తావా? చూడు పద్మ ఎంత బాగా ఆపరేట్ చేస్తుందో. చేస్తుంది సార్, చేస్తుంది. పద్మ ప్లీజే ఇలా వచ్చేవే. నువ్వు ఊరుకోవయా, నువ్వు కానీ అమ్మా. చెయ్యి చెయ్యమ్మా, చెయ్యి.